2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గర ఆదోనికి చెందిన కందుల జాహ్నవి ఈ అమ్మాయి పాపం అమెరికాలో చదువుకుంటుంది. ఈ అమ్మాయి అమెరికాలో రోడ్డు దాటే టైంలో అమెరికన్ పోలీస్ పాట్రోలింగ్ వెహికల్ వచ్చి అమ్మాయిని గుద్దేస్తుంది అనమాట. 2023 జనవరి 23వ తారీఖున రాత్రిపూట ఆవిడ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన అమెరికన్ పోలీస్ వాహనం ఒకటి పాట్రోలింగ్ వాహనం అమ్మాయిని ఢీకొట్టేసింది. దాంతో కందుల జాహ్నవి తీవ్రంగా గాయపడింది. అక్కడికక్కడే తన ప్రాణాలు కోల్పోయిందనమాట. ఈ ప్రమాదానికి కారణమైన అక్కడ పోలీస్ అధికారి కెవిన్ డెవే ఈవిడ చాలా సాధారణ వ్యక్తి, ఈవిడ ప్రాణాలు పోతే ఏమైందని చెప్పి అపహాసం చేస్తూ అక్కడ మాట్లాడిన రికార్డ్ అయిన కెమెరా బయటపడిందనమాట. దాంతో అప్పట్లో దీనిపైన చాలా పెద్ద విమర్శలు ఎదురయ్యాయన్నమాట. ఇంత ఫాస్ట్గా అంటే అర్ధరాత్రి పూట 119 కిలోమీటర్ల స్పీడ్తో ఆ పోలీస్ వాహనం నడిపారంట. దాంతో ఆ వాహనం కందుల జాహ్నవిని ఢీకొట్టడంతో ఆ అమ్మాయి దాదాపు 100 అడుగుల దూరంలో ఎగిరిపడిందంట. అంత దారుణమైన యాక్సిడెంట్ అనమాట. అయితే చివరిగా ఈ మధ్య రీసెంట్గా ఈ అమెరికా పోలీస్ అధికారుల నిర్లక్ష్యానికి గురై మరణించిన తెలుగు విద్యార్థి జాహ్నవి కందుల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనమాట. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే దాదాపు 262 కోట్లు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి అక్కడ స్థానిక ప్రభుత్వం ఏదైతే సియాటిల్ స్థానిక ప్రభుత్వం ఉందో ఒప్పందం కుదుర్చుకుందనమాట. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ మాత్రం ఆ డబ్బులు మాకెందుకు, మా అమ్మాయి మాకు కావాలంటారనమాట. మనం చూస్తే కనుక కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, నిర్లక్ష్యంతో హై స్పీడ్తో కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యంతో కావచ్చు మరణాలు కాజ్ చేస్తే కనుక దానికి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నమాట. కానీ పోయిన జీవితం అయితే తిరిగి రాదు. ఎన్ని వందల కోట్లు ఇచ్చినా సరే పోయిన జీవితం తిరిగి రాదు. కాబట్టి మన పిల్లలు అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, మన దేశంలో ఉన్న చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనం చూస్తే ముఖ్యంగా బాగా చదువుకుని యాక్టివ్గా ఉండే పిల్లలు ఇలా యాక్సిడెంట్ గురై చనిపోవడం అనేది తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది అనమాట. అంతేకాని సమాజం మొత్తం దీని గురించి ఆలోచిస్తుంది, బాధపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ సమాజంలో.